ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినం లాగానే ఈ దినం కూడా ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడదలిచి ఉన్నాను. ఆ వాక్యం ఏమనగా యెషయా గ్రంథము 60:15 ఈ విధంగా రాయబడి ఉన్నది. అదేమనగా, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఆమేన్. ఒకప్పుడు తిరస్కరింపబడిన బాధలను అనుభవించిన సీజన్తో దేవుడు ఈ మాట చెప్పాడు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటే, జీవితంలో అవమానం, నిరాకరణ, కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ కూడా నీకు శాశ్వతం కావు. దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను అవమానం నుండి ఘనతకు ఆయన తీసుకుని వెళ్తాడు. దుఃఖం నుండి ఆనందానికి, నిరాశ నుండి ఆశీర్వాదానికి ఆయన నిన్ను తోడుకుని వెళ్తాడు. మనుషులు నిన్ను మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన చేయి నీ మీద ఉన్నప్పుడు నీ జీవితం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక తరాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈరోజు మనం నిరుత్సాహపడకూడదు. దేవుడు నీ జీవితాన్ని శాశ్వత శోభాసితయంగా మార్చగలవాడు. నీ కన్నీటి రోజులను ముగించి ఆయన మహిమ నీ యొక్క జీవితంలో ప్రకాశింపజేయువాడు. అటువంటి రోజులు మనకి చాలా దగ్గరలోనే ఉన్నాయి. కానీ అటువంటి కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన యొక్క ఈరోజు కూడా మనం ఆయనకి దూరంగా జీవించిన వారం అయితే ఒకసారి మన యొక్క జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. అట్టి కృపా ధన్యత దేవత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.